నిజంగానే భూచాట్లే చేస్తున్నావు అండి. భూచాడేశాలు నువ్వు వాకింగ్ చేస్తావాడు ఆగ తొందర రావచ్చుగా. నా స్టైల్ వెళ్ళాను. ఇక ఏమంటే కాసేపు ఎక్కువసేపు చేద్దాం అనుకున్నాను. వెనకాల నుంచి గుద్దేస్తావేంటి? నాకేం తెలుసు, వెనకాల తిరిగి నేను చూసుకున్నానా ఏంటి? ఎవరు? ఏంటి లాస్యా? ఏంటి లాస్యా? ప్లీజ్ వెల్కమ్ ది పార్టిసిపెంట్. నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే. డార్లింగ్ సచిన్ తాగే కిచ్చి నన్ను సిక్సర్ తీగేసినట్టు బుర్ర గిర్రా గిర్రా మందే డార్లింగ్. చేసిన వెయిటింగ్ చాలే కానీ ఇప్పటికిప్పుడు పెట్టమే మీటింగ్. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ బెగిరాయ డార్లింగ్. వాట్ అన్ ఎంట్రీ, వాట్ అ సాంగ్. సూపర్ ఎనర్జీ, అందరిలోనూ సూపర్ ఎనర్జీ. అబ్బా వెరీ గుడ్. విభత్సంగా డాన్స్ చేశారు. అందరికి హార్టీ వెల్కమ్ టు మొండి మగుడు. ఇవాళ మాత్రం ఎపిసోడ్ కత్తి కసక్లా ఉంటది. మిమ్మల్ని చూస్తేనే అర్థం అయిపోతుంది. ఇంట్రొడక్షన్ తో స్టార్ట్ చేద్దాం. మీరు మీ ఆవిడ గురించి, మీరు మీ ఆయన గురించి. రెడీ? నా పెంకి పిల్లం పేరు కొంచెం వెంకట నాగ ప్రసన్న లక్ష్మి. ఇంటి పేరు కొంచెమా? కొంచెం. అమ్మో, కంచమా కొంచెమా? కొంచెం. కొంచెం. అది కొంచెం ఉన్న మీ భార్యని పూర్తి చేసావు అనమాట నువ్వు. పేరు కొంచెం ఉందని చెప్పేసి ఒరిజినల్ పేరు పెద్దగా పెట్టామన్నమాట. కానీ చాలా చిన్న పిల్ల మెంటాలిటీ. నన్ను చాలా బాగా చూసుకుంటది. ఇంట్లోకి ఎంట్రన్స్ కాగానే తలుపు తీసి ఇలా పెట్టింది ఫేస్. అరే ఎప్పుడు పెట్టింది ఇలాగా? ఎన్ని డైలీ అదే. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇద్దరి మధ్యలో డోర్ ఉంది, నువ్వు ఒక్కసారి డోర్ తెరిచి పెట్టమ్మా అట్లానే. అయ్యో మీరు మీ ఆయన గురించి. నా మొండి మగుడు పేరు వచ్చేసి కొంచెం శబరినాథ్. ఇదేంది? కొంచెం శబరినాథ్. ఆల్వేస్ స్మైల్. ఇప్పుడు స్మైల్, నవ్వుతూనే ఉంటారు, నవ్విస్తూనే ఉంటారు. వెరీ నైస్. పెళ్ళి ఎన్ని నెలలు అవుతుంది? రీసెంట్ గా మ్యారేజ్ అయిందండి, 11 months అయింది. 11 months. హ్యాపీ యానివర్సరీ. వచ్చే నెల యానివర్సరీ అన్నమాట. దావత్ ఇస్తారా లేదా? అన్ని వాళ్ళు ఎందుకు నాకు ఇవాళ ఎంఎంపీ టైటిల్ గెలుస్తారేమో అని అనిపిస్తుంది. దావతే కదా, వీళ్ళు కూడా ఇస్తారంటారు చూడు. రైట్, వెల్కమ్ అండి. మీరు ఇప్పుడు మీ ఆవిడ గురించి. నా మిస్సెస్ పేరు స్వాతి. సో షీ ఈజ్ హోమ్ మేకర్ అండ్ షీ కుక్స్ వెరీ వెల్. అన్ని వంటలు బాగా చేస్తుంది, చాలా ఫాస్ట్గా చేస్తుంది. ఇంకా చెప్పండి, మీ ఆయన గురించి చెప్పండి. మా మొండి మగుడు పేరు సంతోష్ కుమార్. హీస్ వర్కింగ్ యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ డేటావెల్ కంపెనీ. అండ్ మాకు పెళ్ళై 6 years అయింది. మాది అరేంజ్డ్ మ్యారేజ్. మాకు ఒక బాబు పేరు సంవేద్. ఎక్కడి నుంచి వచ్చారు? బెంగళూరు నుంచి. బెంగళూరు నుంచి వచ్చారు. మీరు? మేదిపట్నం నుంచి. వెల్కమ్ అండి. ఫైనలీ నా పెంకి బెళ్ళం పేరు గీతాదేవి. మాకు జస్ట్ 7 years బ్యాక్ మాత్రమే మ్యారేజ్ అయింది. నెక్స్ట్ మాకు 2 పిల్లలు. నాకు తనలో నచ్చే క్వాలిటీ ఏంటంటే మా అమ్మగారిని కానీ మా సైడ్ రిలేటివ్స్ కానీ ఎస్పెషల్గా చాలా బాగా చూసుకుంటుంది. నాకు మా అమ్మగారికి చాలా మంచి రిలేషన్ అన్నమాట చిన్నప్పటి నుంచి. నేను ఏదైనా తప్పు పని చేస్తున్నాను అనుకో, నెక్స్ట్ డే ఏదైనా కాల్ వచ్చింది నాకు అమ్మ దగ్గర నుంచి కాల్ వస్తుంది. సో ద రిలేషన్ వాట్ షీ మెయింటైన్స్ విత్ మై పేరెంట్స్, ఎస్పెషల్లీ మై మదర్. ఐఎమ్ వెరీ హ్యాపీ. సూపర్, మంచి క్వాలిటీ, సూపర్ క్వాలిటీ. వెరీ గుడ్, ఫెంటాస్టిక్ అండి. మీరు మీ ఆయన గురించి. మా మొండి మగుడు పేరు విజయ్ కుమార్. మాకు 2 పిల్లలు, మేమిద్దరం. వెరీ నైస్. వెల్కమ్ ముగ్గురికి. చాలా ఉత్సాహంగా ఉన్నారు ఇవాళ పార్టిసిపెంట్స్ అయితే. సో చాలా ఫన్ ఉంటుంది ఫస్ట్ రౌండ్ లో, అర్థమైపోయింది. అందుకే స్టార్ట్ చేద్దాం మన ఫస్ట్ రౌండ్. మిస్టర్ పెళ్లి కూతురు. హాయ్ రవి గారు. హాయ్ లాస్య గారు, భలే ఉందండి మీ డ్రెస్ ఇవాళ. థాంక్యూ రవి గారు. పెళ్లి చూపులు స్టార్ట్ చేసే ముందు మాకు ఒక డిమాండ్ ఉంది. ఏంటది? పెళ్ళైన తర్వాత మీ అబ్బాయిలు మా ఇంటికి ఇల్లరికం వచ్చేయాలి. సమస్య లేదు రా. అదేంటి రారు? మాకు వాళ్ళు కూడా వద్దు. మా వారంటూ లేరు. మగకు లేని కుటుంబం అండి. మా వారు ఎటో వెళ్ళారులేండి సరదాగా అట్లా కాసేపు.
వేరే వాళ్ళతో గడపడానికి వెళ్ళింటాడు. కానీ ఎంత దరిద్రపు మైండ్ అండి మీది. పెళ్లి చూపుల్లోనే కొడుకులని తండ్రికి దూరం చేస్తున్నారా? అరే మీరు కూడా వచ్చేయండి. నేను చేంజ్ చేసుకోవాలండి. ఏం మాట్లాడుతున్నానండి? అంటే ఇంట్లో ఏదైనా పని, చిన్న పని, ఆ పని చేసుకొని బతుకుంటారు కదా. మా డాడీ మాకు కావాలి. మా డాడీ అందుకే మీ నేను రాజులాగా బతకానండి. నా చెయ్యి ఎప్పుడు పైన ఉంటది, కింద ఉండదండి. రోజు పైన ఉంటారు, వడ్డించినప్పుడు పైన ఉంటుంది కదా. అన్నం వడ్డించచ్చు మా అమ్మాయిలకి. మీకు అలా అర్థం అవుతుందా? మా అమ్మాయికి అలా అర్థమైంది. మా డాడీ ప్రాజెక్ట్ వర్క్ యూఎస్ వెళ్ళారు. అమ్మా కావాలంటే అబ్బాయిల నుంచి పెళ్లి చేసుకుంటాం. ఇల్లరికం అది మాట్లాడితే ఏంటండి అస్సలు బాగుండదు. ఇప్పుడు ట్రెండ్ మారిందండి. పెళ్ళైన తర్వాత చూసుకొని చెప్పండి. పెళ్ళైన తర్వాత మనం చూసుకుందాం. అబ్బాయిని మన ఇంటికి తెచ్చుకోవాలి. ఇప్పుడే ఎందుకు? క్లీన్ చేసేసి మేము వచ్చేస్తాం. పెళ్ళైన తర్వాత మళ్ళీ మీ ఇంటికి రారు మీ అమ్మాయిలు. అది ఒక్క రోజు మా అమ్మాయితో ఉండండి. వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కానీ అది అవనేమో. మీ కన్న తల్లేనా? అవునండి. బేగ తెంచుకొని కన్నదా ఈ అమ్మ? మీరు అలా అంటారేంటండి? సొంత బిడ్డలండి వీళ్ళంతా, సొంత బిడ్డలు. చేద్దామా వద్దా? పెళ్లి చూపులు చేసేయండి. అగోరా ఆవిడని అనుకుంటున్నాం. ఆవిడేంది? ఆవిడ అందమైన అమ్మాయి. ఆవిడకి ఈవిడ అనకండి. మీ పేరు? సమాంటా. అదే టమాటా లాగా సమాటా పేరు అలా కలిసి వచ్చిందని పెట్టాను. బాగుంది. ఏం చేస్తుంటావు? నేనా కుట్టుకుంటా. కొట్టుకుంటావా? కుట్టుకుంటా. కుట్టుంది. ఏది మాట్లాడినా ఏంటి డాడీ అన్ని ఇలా మాట్లాడుతున్నాడు? చీడలాగా ఉంది. అంటే అట్లా కాదు, ఎక్కువ ఆడుకుంటా ఉంటా కదా, బట్టలు చినిగిపోతా ఉంటే కుట్టుకొని మళ్ళీ ఆడుకుంటా. ఆడుకుంటావా? ఏ వయసు అమ్మా ఇది? ఆడుకునే వయసా? పెళ్లి కాకపోతే చిన్న పిల్ల అని చెప్పారు మా డాడీ. అవును, మీ డాడీ అలా చెప్పారన్న. మీ డాడీ ఏది చెప్తే అది కరెక్ట్. ఒక్కసారి ఇక్కడ ఒక అమ్మాయి నడుస్తే క్యాట్ వాక్ ఎలా ఉంటుంది, ఒక అబ్బాయి ర్యాంప్ క్యాట్ వాక్ చేస్తే ఎలా ఉంటుందో చూస్తావు ఇక్కడ. రామ్మా ఫస్ట్ నువ్వు సమాటా. అయినా సామంటా నువ్వేంటి క్యాట్ వాక్ చేయమంటే లేసి వెళ్ళిపోతావా? లేదు మామ్, మన టాలెంట్ ఎప్పుడు మనమే చెయ్యాలా? వద్దు మామ్. ఇప్పుడు లాస్ట్ ఇయర్ పిల్లలు ఎదిగారు, వాళ్ళకి అన్ని చూపించాల్సిన అవసరం లేదు, నేర్పించాల్సిన, మనకు అన్ని వచ్చు. ఇప్పుడు ఏమంటారండి? మీరు చేసి చూపించండి. ఓకే, మా అబ్బాయిలతోనే క్యాట్ వాక్. ఎస్, మా అబ్బాయిలు కళా పోషణ జోబులో పెట్టుకుని తిరుగుతుంటారు. జెమ్స్ రే రారా. ఏంటి అది క్యాట్ వాకా? మరి క్యాట్ కి జ్వరం వస్తే ఎట్లా నడుస్తుంది? అలా అయితే ఓకే. మరి చేయించాలి మనం. చేయిద్దాం. చేయలేరా? చేయలేక కాదు. క్యాట్ వాక్ రాదా? ఏంటండి మంట పెడుతున్నారు? అంటే నేను చేయలేనిది ఉందా ఈ ప్రపంచంలో? చూపించమనండి అయితే వస్తే. రే రారా. మాటలు కాదు, చేష్టల్లో చూపించండి. రారా నువ్వు. ఏమంటారండి? ఇలా ఇలా తిప్పేసి వస్తే దాని క్యాట్ వాక్ అంటారా? ఇది ఏ కాలం అండి? చలికాలం. క్యాట్ కి చలి పెడితే ఏం చేస్తది? తప్పుకుంటది. అంటే ఇప్పుడు క్యాట్ పడుకునే ఉంటుందా అండి? పడుకోనా? జ్వరం వచ్చింది, చలి పెట్టింది అంటే అయినా నడిచింది కదా క్యాట్. అంటే మీరు జంతువులను తప్ప మనుషులు అర్థం చేసుకోరా? అందుకే నలుగురు పిలిచాం కదా. జంతువులు ఎవరు లేరు. అమ్మాయిలు మేమేదో ఎక్స్పెక్ట్ చేసాము. లడ్డు వాక్ లాగా ఉంది. క్యాట్ వాక్ అంటే ఏంటో అసలైన క్యాట్ వాక్ మనం చూపిద్దాం. మీరు చూపించండి. Hey, excuse me, Mr. Malana. Hey, excuse me, Mr. Malana. Oh, coffee తాగుదాం అవునా? Hot or cold నువ్వే తాకి చూడు. Excuse me, Mr. Malana. Oh, long drive పోదాం అవునా? Slow or speed నువ్వే తోలి చూడు. ఒట్టి సిమ్ కార్డు, ఎంటీ ఐపాడ్, నిన్ను స్విచ్ ఆన్ చేయటమే వేస్ట్. హచ్ బుల్డాగ్, పిచ్చి పీకాక్, నాకు టచ్ ఇవ్వకుంటేనే సేఫ్. ఎల్బోడు రేల్ బోడు ఎప్పుడెక్కుతావు మెయిన్ రోడ్? పోవే, పోరా పోవే. పోరా 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 పోవే. పోవే. ఎక్కడ పోతామండి? పెళ్లి చేసిన తర్వాత పోదాం. ఓకే, బ్రేక్ తీసుకొని పోదాము. ఇప్పుడైతే పెళ్లిళ్ళు చేద్దాం. ఎస్, రండిరా పెళ్లిళ్ళు చేసుకుందాం.
వాళ్ళందరూ మా ఇంటికి రాబోతున్నారన్నమాట. వెల్కమ్ బ్యాక్ టు వంటి మగుడు. వెంకి పెళ్ళా. Yes. ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఫస్ట్ రౌండ్ మిస్టర్ పెళ్లి కూతురు. ఆ రౌండ్ లో మేము ముగ్గురికి ఇచ్చేస్తాం 300 పాయింట్స్. 300 పాయింట్స్. వెరీ నైస్. అండ్ సెకండ్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. దాని పేరే మ్యూజికల్ రొమాన్స్. Yo, this is the chance. Let's do sing-em dance. Everybody put your hands up and say, welcome to Guadalupe. To the top and pump up the beat. On the floor and say repeat. Everybody put your hands up and say, welcome to Guadalupe. This is the day for romance, baby. So, let's sing and dance. It's sing-em dance. Let's sing-em dance. Sunday, Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday. Extra day ga kavalanta weekly okka Valentine's Day. Hinda peinalo mulluguche happy baby tannukoche LOVE edurayinda elladu teliyuvule. Let's sing and dance. Let's sing and dance. Let's sing and dance. రెడీ. పోజ్. ఫస్ట్ అందరూ ప్రపోజల్ పోజులు ఇచ్చేశారు. హస్బెండ్ ప్రపోజ్ చేయడం, వైఫ్ రిజెక్ట్ చేయడం. అటు నుంచి వద్దాం. వావ్. ఆ ఫేస్ లో యాటిట్యూడ్ చూడు. ఆ ఫేస్ లో దీనం చూడు, ఆ జాలి చూడు. నువ్వేంద్రా నాకు సాక్షాత్ మహేష్ బాబు వచ్చి ప్రపోజ్ చేసాడు. నువ్వెంత అన్నట్టున్నది. అవునవును. అవునండి. ఎందుకు అడుక్కోవాల్సి వస్తుంది బాబాయ్? బాగా నచ్చింది. అది బాగా నచ్చింది అంతగా. హైట్ ఆహా. హైట్ అవును, బాగా సమంత హైట్ కదా. ఇన్సల్ట్ చేశాడండి. అందుకే స్మైల్ కూడా బాగా నచ్చింది. ఒక్కసారి ప్రపోజ్ చేయి. నువ్వు ఎట్లా రిజెక్ట్ చేస్తావు చూద్దాం. లవ్ యూ పొట్టి. నీ కలర్ ఏంటి, నా కలర్ ఏంటి, నువ్వేంటి, నేను కలర్ ఏముంది, ఏసీలో కూర్చుంటే వచ్చేసింది. ఏసీలో కూర్చుంటే వచ్చేస్తుందంట. ఏం చెప్పారు. సూపర్. ఇక్కడ చూడు. ఆహా. ఆకాశంలో ఒక తార. ఎందుకు అడుక్కోవాల్సి వస్తుంది? చాలా బాగుందండి. ద్వేషిస్తున్నది కాక నిన్ను. అయినా కానీ రాలే. అయినా ఇట్లనే ఎందుకు ఎంట పడుతున్నాడు? ఎప్పటి నుంచి ఎంట పడుతున్నాడు? వెంట పడతానే ఉన్నాడు 2 years నుంచి. వద్దని చెప్పొచ్చుగా. మరి 2 అన్నా వెంట పడతానే ఉన్నాడు. పోలీసులకు చెప్పి కొట్టియచ్చు కదా. పోలీసు మొహం చూస్తే పాపం అనిపిస్తుంది, అందుకే వదిలేసాను. అంటే ఏదో ఎక్కడో సాఫ్ట్ కార్నర్ ఉంది. సాఫ్ట్ కార్నర్ ఏం లేదు, మొహం చూస్తే అమాయకంగా ఉంది, అందుకని ఇంకా వదిలేసాను. ఎలా ప్రేమిస్తున్నారు ఒకసారి మీ మాటలో ప్రపోజ్ చెప్పండి. చేయండి. ఐ లవ్ యూ. ఆహా. ఛీ అనేసి అయిపోయింది. ఇక రిజెక్ట్ చేయడం అంటే ఇది. ఐ లవ్ యూ. చిచ్చి. నో నాట్ రిక్వైర్డ్. ఈడ చూడు ఏం చేస్తున్నావు కాక నువ్వు. కోపం చూడు అక్కకి. సంపేత్తవా అక్క? పాపం సెంటోడే ఏం చేశాడు? ప్రపోజ్ చేశాడా? రోజు ఎమ్మడి పడుతున్నాడు. రోజు కొట్టిపోయిందా మరి? ఇష్టం కాబట్టి ఎంటపడుతున్నాను, ఇష్టం లేకపోతే ఎంటపడతానా? ప్లీజ్ 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 పోరా. గీతా, ఐ లవ్ యూ. ప్లీజ్ గీతా, ఐ లవ్ యూ. ఏదో ప్రేమిస్తున్నట్లేదు, కడుపున వస్తున్నట్టుందండి. అనిపించవచ్చు, మీకు తప్పేం లేదు. మంచిగా స్వీట్ గా అడుగు. స్వీట్ గా ప్రపోజ్ చేయండి. ప్లీజ్ గీతా, ప్లీజ్ యాక్సెప్ట్ మై ప్రపోజల్. నా వెనక రామ్ చరణ్ పడ్డాడు, నువ్వెంత? ఆన్లైన్ లేదు, ఆఫ్లైన్ లేదు. ఆన్లైన్ నువ్వు ప్లీజ్ గీతా, ప్లీజ్. నో. ఎంతమంది చూసింది మా అక్క ఇట్లాంటి వాళ్ళని. వెరీ గుడ్. హస్బెండ్స్ బాగానే అడుక్కున్నారు ప్రేమించమని. మామూలుగా అడుక్కోలేదు. వెరీ స్వీట్. బాగా అనిపించింది. సో ఇప్పుడు స్కోరింగ్ టైం. yes ముగ్గురిది ఇప్పుడు అవుట్ ఆఫ్ 300 స్కోర్స్ ఇస్తాం. ముగ్గురిది డాన్స్ ఇట్ వాస్ వెరీ గుడ్. అందుకే ముగ్గురికి కూడా డాన్స్ పరంగా 200 200 200. సూపర్. మరి సాంగ్ 2 స్టార్ట్ చేద్దాం. బట్ ఈ సాంగ్ లో
వాళ్ళు ఎలాంటి పోజ్ ఇవ్వాలి? ఈ సాంగ్ లో హా. బెస్ట్ లిఫ్ట్. ఓకే మ్యూజిక్. పురి భలేకున్నాదే నీ ఆవకాయ పెదవి నన్ను లాగుతున్నాదే అరే ఆక్ పాక్ కరే పాక్ ఆట షురూ రే నువ్వు దుక్కినాక ఎక్కడమ్ము సింగ్ సితారే సపోటా జ్యూసులా టమాటా సూపులా ముద్దొస్తున్నదే మెహబూబా బాబా నన్నిలా గోవా బిళ్ళలా కొరకొరు కొంచెం కొంచెం కొరికి తినేనా మొట్టలో మిఠాయి ఉన్నదే చెక్కిలో చక్కెర ఉన్నదే డబ్బులో లస్సీ ఉన్నదే లిఫ్టింగ్. పేలు 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 పురి భలేకున్నదే నీ ఆవకాయ పెదవి నన్ను అయ్యయ్యో, ఏం చెప్పాలనుకుంటున్నావు? నీ స్పందన ఏంటి? నేను నా ఈ భార్య pose ఎందుకు ఆలోచించిన? అందరూ చూడు ఎంత మంచి మంచి రొమాంటిక్ పోజులు ఇచ్చారు. అది సైంటిఫికల్ గా డాక్టర్ సజెషన్ ప్రకారంగా ఇచ్చేసి డిసైడ్ చేశాను. ఈ పోజ్ డిసైడ్ చేశాను. అంటే డాక్టర్ ఇలా సజెస్ట్ చేశారా? స్పైనల్ కార్డ్ కి ఏం కాదని చెప్పారా? నాకు స్ట్రాంగ్ స్పైనల్ ఒక్కసారి ఐ లవ్ యూ అని చెప్పండి మీ ఆవిడకి. ఐ లవ్ యూ టూ. ఆమె బిల్డింగ్ నుంచి దూకరా. ఓకే రెడీ. ఎంత బాగున్నారు సార్. ఆహా, ఈ టైంలో ఏ పాట గుర్తొస్తుంది మీకు? ఆయన గుర్తొస్తుంది కదా, ఈవిడికి గుర్తొస్తుంది. హాయిగా ఉండేది మా లేడీస్ కదా. లే పాట పాడు కాకా. రెడీ. చిన్ని చిన్ని ఆశలు నాలో రేగనే రేగేనే. చిరి చిరి చిరు చుందులు మనసే వేసినే చిటి 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 ఊహలు ఊగనే ఏం చేయను ఏం చేయను ఏం చేయలేవు. ఇలా అయిపోతే ఇంకా ఏం చేయలేవు. ఐ లవ్ యూ. వెరీ నైస్. దించే. ఆహా, ఎంత రొమాంటిక్ ఉందో. వెరీ నైస్. నేను మోస్తాను. ఎక్కువ టాస్క్ నీకే ఉండొచ్చు. బా, నీకు మా అక్క ఎంత ఇష్టమో చెప్పా. ఇంతసేపు ఎత్తుకుంటే అర్థం కాలేదు నీ అక్క ఎంత ఇష్టమో. అర్థం కాదా ఇంకా? నాకు 300 పాయింట్ల కోసం చేస్తున్నామో అనిపించింది. అవును, అవునా? మా అక్క అంటే ఇష్టం అంటున్నావు. చాలా ఇష్టం, ప్రాణం కన్నా సరే, ఎక్కువ. అక్క మా బాగా చూసుకుంటే ఒక పాట పాడు. గుండెల్లో నీ ముందు కళ్ళల్లో తెలుస్తుంది పెదవుల్లో నీ మౌనం నీ పేరు తెలుస్తుంది కదలదు కదలదయం ఏ పాడని. నువ్వు ఎదురుగా నిలబడితే కదలదు కద సమయం నీ అలజడి వినుకుంటే కలవరము తొలివరము తెలియని అరే పాట పాడుతుంటే ఆయన సిగ్గుపడ్డం చూసావా? కళ్ళల్లో తెలుస్తుంది పెదవుల్లో ఈ మౌనం నీ చాలు. పేరే పిలుస్తోంది. రైట్, ఇప్పుడు స్కోర్స్ డాన్స్ పరంగా అండ్ పోజ్ పరంగా. డాన్స్ కి అండ్ పోజ్ కి కొంచెం డిఫరెన్స్ మార్క్స్ ఇవ్వు. హా, కానీ ఇక్కడ మనం కన్సిడర్ చేయాలి పాపం. కొంచెం సో వీళ్ళ డాన్స్ కి అద్భుతంగా డాన్స్ చేశారు. అద్భుతంగా డాన్స్ చేశారు. పోజ్ ఇంకా కొంచెం బెటర్ ఉంటే బాగుండేది అనిపించింది. అందుకే 200 పాయింట్స్. ఇక్కడ పోజ్ బాగుంది. ముగ్గురితో కంపేర్ చేస్తే మీది బెస్ట్ అనిపించింది. అండ్ మీరు చాలా ఎక్కువసేపు కంట్రోల్ చేసి పెట్టుకున్నారు. డాన్స్ కూడా బాగుంది. 300 పాయింట్స్. అక్కడ డాన్స్ చేశారు అండ్ పోజ్ కూడా పాపం కొంచెం కష్టపడుకుంటూ చేశారు. కానీ మీ ఇద్దరి మధ్యలో లవ్ మ్యాజిక్ అనిపించింది. 300 పాయింట్స్. సూపర్ అబ్బా. సో ఇంతటితో మ్యూజికల్ రొమాన్స్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ కళ్ళు కళ్ళు ప్లస్. జాడే 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 వెల్కమ్ బ్యాక్ టు మొండి మొగుడు వెంకి పెళ్ళాం. 2 రౌండ్స్ అయిపోయి మ్యూజికల్ రొమాన్స్ తర్వాత వీళ్ళ స్కోర్స్ ఎలా ఉన్నాయి? సో సెకండ్ రౌండ్ లో మీరు స్కోర్ చేసింది 500, ఫస్ట్ రౌండ్ లో 300, టోటల్ స్కోర్ 800 పాయింట్స్.
వెరీ గుడ్. సెకండ్ కపుల్ మీ స్కోర్ కూడా 800 పాయింట్స్. అండ్ థర్డ్ కపుల్ జస్ట్ 100 మార్క్స్ తక్కువ ఉన్నారంతే. మీ టోటల్ స్కోర్ 700 పాయింట్స్. సో కళ్ళు కళ్ళు ప్లస్ స్టార్ట్ చేద్దాం. కళ్ళు కళ్ళు ప్లస్. సో మీతోనే స్టార్ట్. కళ్ళు కళ్ళు ప్లస్. కళ్ళు కళ్ళు ప్లస్. యువర్ ఫస్ట్ క్వశ్చన్. ఆయన కారణంగా ఆయనకి తెలియకుండా మీరు ఎప్పుడైనా బాధపడ్డారా? బాధపడ్డాను. ఏంటి ఆ విషయం? ఎందుకు బాధపడ్డారు? ఆఫీస్ టీం గురించి అందరినీ నమ్మేస్తారు, వాళ్ళు మోసం చేస్తారు. ఓకే, అదొక్కటే నాకు అనిపిస్తుంది. సో ఆయన మోసపోయారు, ఆఫీస్ వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ వల్ల ఆయన మోసపోయారు. ఓకే, ఆయన కారణంగా మీరు ఎందుకు బాధపడ్డారు? ఆయన నేను ఒకటే కాబట్టి నేను బాధపడినా ఆయన బాధపడ్డా, ఆయన బాధపడినా నేను బాధపడినట్టు. సో మీకెప్పుడు మీ ఆవిడ బాధ పెట్టలేదా? తనకి తెలిసి లేకపోతే తెలియక? ఇప్పటి వరకు నాకు తెలిసైనా సరే తెలియనంత వరకు అయినా సరే తనైతే ఇప్పటివరకు నాకు ఇంతవరకు బాధ పెట్టలేదు. నేను ఎక్స్పెక్ట్ చేసిన భార్య ఏంటంటే మా మదర్ అంటే ఐ ఫీల్ వెరీ ఎమోషనల్గా ఫీల్ అవుతాను. సో నేను మ్యారేజ్ చేసుకోకముందు అయితే మా మదర్ని చక్కగా చూసుకోవాలి అని చెప్పి ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో అది రావటం వల్ల ఈ రోజుకి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అంటే నాకు ఒక 2 సంవత్సరాల క్రితం అనుకుంటా ఒక మా ఫ్రెండ్ ఒక క్వశ్చన్ వేశాడు. అంటే అరే నువ్వు మ్యారేజ్ చేసుకుని 5 years అవుతుంది కదా, మీ ఇద్దరు గొడవ పడిన సందర్భం ఏదైనా ఉందా అని అడిగాడు. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు, ఇంకా 5 నిమిషాలు అంటే 5 నిమిషాలు కాదు 2 నిమిషాలు ఆలోచించాను. వాడు ఒక సమాధానం వాడే సమాధానం చెప్పాడు. అంటే 5 నిమిషాల వరకు ఆలోచించావంటే నిజం చెప్తున్నాను, నువ్వు అదృష్టవంతుడివి. అదే అరుచుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ నువ్వు ఏ సందర్భంలో అరిచావు అన్న మీ మిస్సెస్ కానీ నువ్వైనా సరే సందర్భం గురించి ఆలోచించావంటే మీ ఇద్దరు అరుచుకోలేదు. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్ అని చెప్పి ఆయనంతటా తను అనేసరికి, ఎందుకంటే తను నా వెల్ విషర్ అనమాట. ఓకే, సూపర్ అండి. ఇలాగే ఉండండి, గొడవ పడకుండా ఉండండి. ఓకే, ఒక వెళ్ళండి ఫస్ట్. ఇద్దరి మధ్యలో ఏంటి ఆ బంధం? ఏంటి అపార్ట్ ఫ్రమ్ లవ్ ఏదో ఉంది మీ ఇద్దరి మధ్యలో, విచ్ ఇస్ ఏంటది? ఒకటే బంధం. నేను అనంతపురంలో జాబ్ చేస్తున్నాను. ఆ టైంలో మా ఫ్యామిలీస్ ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. అంటే రికవర్ అవుతున్న టైం అనమాట అది. సో మిస్సెస్ ఎలా అందంగా ఉన్నా సరే లేకపోతే అందంగా లేకపోయినా సరే నాకు అది సెకండరీ. సో నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో అది తను నాకు ఇచ్చింది. అది డైరెక్ట్ అవ్వచ్చు, తనకు ఇంతవరకు నేనైతే ఏ రోజు చెప్పలేదు. ఒక 1 సంవత్సరం క్రితం 2 సంవత్సరాల క్రితం చెప్పినాను, మా పేరెంట్స్ని బాగా చూసుకున్నావు, థ్యాంక్స్ ఫర్ దట్ అని చెప్పాను. తప్పితే పెళ్ళైన తర్వాత 5 సంవత్సరాల గ్యాప్తో నేను ఆ మాట చెప్పాను. నాకు అది ఆ ఫీలింగ్, ఆ ఎఫెక్షన్ అనేది తన దగ్గర నుంచి చాలా హ్యాపీ ఫీల్ అవుతాను అనమాట. మీ ఆయన నుంచి ఏం కోరుకుంటున్నారు? చెప్పలేదు కానీ ఇంకా కోరుకుంటున్నారు. ఇప్పుడు చెప్పాలి, ఆ ఛాన్స్ వస్తే ఏం చెప్తారు? ఎప్పుడు ఆఫీస్లో ఉండే టెన్షన్స్తో టెన్షన్ పడద్దు అని చెప్తాను అంతే. ఇంకా ఎప్పుడు చెప్పలేదా ఈ మాట? ఇప్పుడే చెప్తున్నాను. ఎందుకు బాగా టెన్షన్ పడతారా? బాగా టెన్షన్స్ ఉంటాయి. ఎందుకు అంత టెన్షన్స్? హెల్త్ పరంగా చూసుకోవచ్చు కదా. అదొక్కటే ఉంది మా ఫ్యామిలీలో, ఫుల్ ఎప్పుడు హ్యాపీగా ఉంటాం. అదొక్కటే? పిల్లలు, అత్తయ్య, మామయ్య. నాకు మదర్ లేదు, ఫాదర్ లేదు. మా మదర్ చనిపోయినాక నాకు మ్యారేజ్ అయింది. 3 monthsకి మ్యారేజ్ అయింది. మా ఫస్ట్ పాప పుట్టినాక మా నాన్నగారు చనిపోయారు. అత్తయ్య గారు అన్నీ చూసుకుంటారు, చాలా బాగా చక్కగా చూసుకుంటారు. ఇప్పుడు తల్లిదండ్రి లేని లోటు మీ ఆయన మిమ్మల్ని, పాపని, బాబుని కానీ సంతోషంగా చూసుకుంటున్నాడు. చాలా. మీరు ఎక్కువ ప్రేమిస్తారా మీ ఆయన? మా ఆయనే ప్రేమిస్తారు. మీరు తక్కువ ప్రేమిస్తారా? నేను అనుకుంటాను. మీరేమంటారండి? తనే బాగా ప్రేమిస్తుంది నాకన్నా. అంటే ఆఫీస్లో ఉంటే ఒకటి చెప్తాను, ఆఫీస్లో ఉంటే మాత్రం తను నాకు డోంట్ థింక్ తను గుర్తురాదు. బట్ ఆఫీస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మాత్రం సో ఇన్ దట్ పర్టికులర్ యాంగిల్ ఐ ఫీల్ దట్ షీ లవ్స్ మీ వెరీ మచ్. ఇద్దరికిద్దరు సూపర్ అండి. బెలూన్ బర్స్ట్. ఇప్పటివరకు మీ ఆవిడ చిరాకు పెట్టిన సందర్భం నిన్ను, అంటే చిన్నగా అయినా సరే ఏదైనా ఒక ప్రాబ్లం తనకి చెప్తే ఫీల్ అవుతుంది, చెప్పకపోతే పెద్ద నష్టమేం కాదు, కానీ చెప్తే ఇంకా బాగుంటుంది మా ఆవిడ అని ఉంటుంది, చిన్న క్వాలిటీ ఉంటుంది, ఏంటది? ఒకటి ఏంటంటే జనరల్గా వేస్ట్, అంటే ఏదైనా వేస్ట్ చేసినా సరే అది విత్ రెస్పెక్ట్ టు మనీ ఆర్ విత్ రెస్పెక్ట్ టు ఫుడ్, ఎస్పెషల్లీ ఏదైనా సరే ఫుల్గా తినాలి, అసలు వేస్ట్ చేయకూడదు. అది దాని ఇంటెన్షన్ అయితే రైటే, ఎందుకంటే సరిపోకుండా ఉండకూడదు, అంటే మొత్తం తినాలి, మిగిలిపోయినా సరే నెక్స్ట్ డే తినొచ్చు అన్న ఇంటెన్షన్తో ఉంటుంది. కానీ బట్ నేను మాత్రం అలా కాదు, ఎందుకు ఎక్కువ వండుకుంటే అనవసరంగా మన ఇద్దరం ఉన్నప్పుడు మాత్రం మనకు కావాల్సినంత వరకు
బయట రిలేటివ్స్ ఏమైనా వచ్చినప్పుడు అప్పుడు ఎక్స్ట్రా అంతే చిన్న అదొకటి తప్పితే ఇక రిమైనింగ్ ఐ ఫీల్. దానికి మీరేమంటారండి? నెక్స్ట్ టైం నుంచి వేస్ట్ చేయకుండా చక్కగా సూపర్. ఎంత కావాలో అంత వండుకొని వేస్ట్ చేయకుండా చూస్తారు. వెరీ నైస్. మీ ఇద్దరి మధ్యలో ఆ ప్యూరిటీ ఆఫ్ లవ్ ఎంత అవుతుందో, ఎంతైతే కావాలనో హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో దానికంటే ఎక్కువనే ఉంది. బెలూన్ బర్స్ట్ చేయండి. ఒక్కసారి కింద కూర్చొని ప్రపోజ్ చేస్తే యూనో హౌ ఇంపార్టెంట్ ఈజ్ యువర్ వైఫ్ ఇన్ యువర్ లైఫ్ చెప్తూ ఐ లవ్ యూ చెప్తూ. ఇప్పటి వరకు ఎలాగైతే ఉన్నామో ఇంతకు మించి నేనైతే ఎక్కువ ఆశించను. ఐ థింక్ దిస్ ద బెస్ట్ టైం, బెస్ట్ లైఫ్ వాట్ ఎవర్ ఐ ఫేస్డ్ ఆఫ్టర్ ద మ్యారేజ్. ఇది కంటిన్యూ చేస్తే విల్ బీ హ్యాపీయెస్ట్ పర్సన్స్ అక్రాస్ ద వరల్డ్. ఐఎమ్ ఫీలింగ్ దట్ వన్ అండ్ రియల్లీ ఐ లవ్ యూ. ఓకే, ఎప్పుడు ఇలాగే ఉంటారు. వెరీ స్వీట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. వావ్, థర్డ్ కపుల్ సూపర్ గా మాట్లాడారు. ఐ కాంటాక్ట్ గురించి తర్వాత మాట్లాడతాం. ఇప్పుడైతే సెకండ్ కపుల్ ఫర్ కళ్ళు కళ్ళు ప్లస్ వచ్చేయండి. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే, కళ్ళు కళ్ళు ప్లస్. కళ్ళు కళ్ళు ప్లస్. మీ ఫస్ట్ క్వశ్చన్, మీకు బాగా ఇష్టమైన విషయాన్ని మీ వారు అస్సలు ఇష్టపడలేదు అనుకోండి, సో ఆయన కోసం త్యాగం చేసేస్తారా, ఇష్టాన్ని మార్చుకుంటారా, లేకపోతే మీకు ఇష్టమైన విషయాన్ని ఆయన ఇష్టపడేటట్టు చేసుకుంటారా? అది మంచి విషయం అయితే తనని ఇష్టపడేలా చేసుకుంటాను. ఒకవేళ అది మంచిది కాదు, మార్చుకోవాలి అనిపిస్తేనేమో మార్చుకుంటాను నేను. సో అలా ఏమైనా మార్చుకున్న సిచ్యుయేషన్స్ ఏమైనా ఉన్నాయి మీకు? నాకు ఇష్టమైందని కాదు, నాకు పెళ్లికి ముందు చాలా కోపం ఉండేది. అసలు షార్ట్ టెంపర్ చాలా ఉండేది. ఓకే, పెళ్ళైన తర్వాత తన వల్ల చాలా నేర్చుకున్నాను నేను. ఇప్పుడు అసలు కోపం అనేది చాలా 90% తగ్గిపోయింది. మొత్తం తగ్గిపోయింది 90%. ఓకే, 90% తగ్గిపోయింది, అంతవరకు కరెక్టే. కానీ మీరు ఎందుకో ఎమోషనల్ అవుతున్నారు. సో దీని వెనకాల ఏదో రీజన్ ఉంది. ఏమీ లేదు. ఏం లేదండి. ఏం లేదా? సో ఎందుకు తను ఎమోషనల్ అవుతున్నారు? ఎందుకు కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి? అంటే తనకు ఎప్పుడు చెప్పేవాడిని నేను, మనం ఎప్పుడు కంట్రోల్లో ఉండాలి. అంటే తను బయటి వాళ్ళని ఎప్పుడు అరిచేది కాదు, కానీ నా మీద అరిచేది. సో కోపం ఎక్కువ తను బేసిక్గా. సో ఆ కోపంని నేను మాక్సిమం కంట్రోల్ చేశాను. తను నాకు తెలిసి తను 90% అంటుంది, కానీ ఇప్పుడు 100%. ఇప్పుడు కోపం లేదండి, తను చాలా మారిపోయింది. ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్. నిజంగానే కోపం వదిలేసుకుని మొత్తం క్రెడిట్ అంతా తనకే అండి. ఇదంతా ఎలా ట్రై చేశారు? తనకి పెళ్లికి ముందు అసలు కోపం ఉండేది కాదు. సో తన నుంచే నేను నేర్చుకున్నాను. తను ఉంటున్నాడు, నేను ఎందుకు ఉండలేకపోతాను అని అనుకున్నాను. ఇంకా ట్రై చేస్తున్నాను. మీ ఇష్టాలు ఎప్పుడైనా మార్చుకున్నారా తన కోసం? ఎస్ అండి, ఏం కావాలంటే అది తనకు నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను ఇవ్వడానికి. సో నాకేంటంటే కొంచెం బద్ధకం ఎక్కువ అండి. అంటే ఏ పని చేసినా కొంచెం లేట్గా. చాలా మందికి ఉంటుంది. సో ఉందండి, తను మారుస్తుంది నన్ను. సో మాక్సిమం 90% నాకు. సో ఐఎమ్ రికవరింగ్. ఐఎమ్ హ్యాపీ విత్ దట్. ఈ 6 years లో మీకు నచ్చని కోపాన్ని తను మానుకున్నారు. సో బద్ధకాన్ని కూడా ఇప్పుడు మీరు మానుకోవాలి. 100%. షూర్. ఓకే, వెరీ నైస్. పెళ్లి తర్వాత ఏది గుర్తుండకపోయినా వచ్చిన ఫస్ట్ కష్టం మీ ఇద్దరు కలిసి సాల్వ్ చేసుకున్న కష్టం? ఫస్ట్ కష్టం అంటే మా హస్బెండ్కి బ్యాక్ పెయిన్ వచ్చి హాస్పిటల్లో పడ్డాడు. హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. సమ్ 2 to 3 months నేను చాలా స్ట్రగుల్ అయ్యాను. అప్పుడు మా బాబు 5 months బాబు. సో 5 months బాబుని అసలు హాస్పిటల్స్లో అలో చేయరు. హాస్పిటల్లో అలో చేయకుండా 1 week నేను ఇంట్లోకి వచ్చి బాబుని చూసుకుంటూ మళ్ళీ హాస్పిటల్లోకి వెళ్ళి చాలా స్ట్రగుల్ అయ్యాం ఇద్దరం. మొత్తం రికవర్ కావడానికి 1 year పట్టింది. మళ్ళీ తన హాస్పిటల్లో జాయిన్ అయిన రోజు మా మ్యారేజ్ డే, సెకండ్ మ్యారేజ్ డే. అది మా లైఫ్లో అన్నిటికన్నా సెకండ్ మ్యారేజ్ యానివర్సరీ. యా, సెకండ్ ఇయర్. హౌ టఫ్ వాజ్ ఇట్ సార్? ఐ మీన్ ఏం జరిగింది అప్పుడు? అంటే యాక్చువల్గా నేను షిప్స్ బేస్ అనమాట మాది జాబ్. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి అందరూ అనుకుంటారు డబ్బులు బాగా వస్తాయని, కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఉన్న ప్రాబ్లమ్స్ ఎవరికీ తెలియదు. సో దానివల్ల నాకు బ్యాక్ పెయిన్ వచ్చిందండి. నేను నైట్స్ వర్క్ బాగా చేసేవాడిని. సో బేసికల్ ప్రాబ్లం ఏంటంటే నేను ఎక్కువ స్ట్రగుల్ చేయొద్దు. సో నా బాడీకి అవ్వదు అనమాట, స్ట్రెయిన్ ఇవ్వద్దు. కానీ నేను స్ట్రెయిన్ ఇచ్చాను. సో ఇంకా బ్యాక్లో నాకు వాటర్ టైప్ వచ్చిందండి. సో వన్ ఆఫ్ ద వరస్ట్ థింగ్ అనేది. బట్ దానికి చాలా కష్టపెట్టానండి తను.
నేను వన్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. ఎందుకంటే ఆ టైంలో కూడా తను తట్టుకొని చేయగలిగింది నాకు. వెరీ నైస్, వెరీ నైస్. బెలూన్ బర్స్ట్. సో మీ ఆయన గురించి తలుచుకుంటే బాగా నవ్వొచ్చే విషయం ఏదన్నా ఒక సంఘటన, పిచ్చి పిచ్చిగా మా ఆయన ఇట్లా చేశాడు తెలుసా అని తలుచుకొని పెళ్ళప్పుడు కానీ పెళ్లి తర్వాత కానీ? ఏదైనా ఇప్పుడు సపోజ్ ఎవరైనా ఒక ట్రైన్లో వెళ్తున్నాము, అలా వెళ్తున్నాం అనుకోండి, పరిచయమైన 5 minutesకి వాళ్ళ డీటెయిల్స్ అంతా తీసేసుకుంటాడు, ఫోన్ నెంబర్తో సహా తీసేసుకొని ఇంకా ఎన్నో ఇయర్స్ నుంచి పరిచయమైనట్టు మాట్లాడుతూ ఉంటాడు. అది చాలా ఫన్నీగా అనిపిస్తుంది నాకు. ఇంకా ఎట్లా అంటే పెద్ద రిలేషన్స్, వీళ్ళు ఎన్నో రోజుల నుంచి వాళ్ళకి మెసేజ్లు చేస్తుంటాడు, కాల్స్ చేస్తూ ఉంటాడు. అది ఫన్నీ అనిపిస్తుంది. ఎందుకు సార్ ఇది? ఏమండి, నాకు ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం అండి. మేకింగ్ ఫ్రెండ్స్, మై హ్యాబిట్ ఈస్ మేకింగ్ ఫ్రెండ్స్. అది మీకు ఎట్లా తెలుసు? పాపం వాళ్ళు ఆ రెస్పెక్ట్ తో ఇచ్చేస్తారు. డైరెక్ట్ ఫస్ట్ వాళ్ళే అడుగుతారు, తిని అడగక ముందే అలా మాట్లాడేస్తాడు అన్నట్టు. ఎవరితోనైనా సరే, చిన్న వాళ్ళతోని పెద్ద వాళ్ళతోని. ఇంకా చూడగానే తిను ఫ్రెండ్ అయితే బాగుండు అన్న ఫీలింగ్ ఎదుటి వాళ్ళకే వచ్చేస్తుంది. క్వాలిటీస్ ఉన్నాయి అన్నమాట మీ ఆయనలో. వెరీ నైస్. మీరు ఎప్పుడన్నా సారీ ఎక్స్పెక్ట్ చేశారా మీ వైఫ్ దగ్గర నుంచి? లేదండి, అస్సలు లేదండి. కానీ సారీలు, థ్యాంక్ యూ అలాంటివి ఏమి ఉండవు. ఫ్రెండ్స్ లాగా ఉంటాం. మీ లైఫ్ లో మీ ఆయన ఎంత ఇంపార్టెంట్ అని అడిగితే మీరు ఏం చెప్తారు? మీ ఆయన కళ్ళలో కళ్ళు చూసి చెప్పండి. నువ్వు వచ్చాక నా లైఫే మొత్తం చేంజ్ అయిపోయింది. గాడ్ నన్ను హస్బెండ్గా ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. వెరీ నైస్. చాలా ఓపెన్ గా మాట్లాడారు, వెరీ స్వీట్. ఇప్పుడు ఫస్ట్ కపుల్ వచ్చేయండి. సూట్ వేసుకున్నా అన్నయ్య, రెడీ అన్నయ్య. ఓకే, కళ్ళు ప్లస్. సో మీ ఆవిడ్ని మీరు ఎలా చూసుకుంటున్నారు? కోహినూర్ డైమండ్ ఉంటుంది కదా, ఇలా చెప్తారు, పువ్వులే పెట్టుకొని చూసుకుంటారు. లేదు నిజంగా కూడా చాలా చాలా బాగా చూసుకుంటారు. ఒక చిన్న అమ్మాయిని, చిన్న పిల్లని చూసుకున్నట్టు చూసుకుంటారు. సో పెళ్ళి ఎన్ని ఇయర్స్ అయింది? 11 months. 11 months. ఈ 11 months లో ఫస్ట్ టైం మీరు ఎప్పుడు గొడవ పడ్డారు? గొడవ అంటే మాకు మ్యాక్సిమం ఫుడ్ దగ్గరే వస్తుంది గొడవ. ఎందుకు అంటే ఆయన ఆఫీస్లో కరెక్ట్ టైమింగ్స్ అంటూ ఏమి ఉండదు. ఆ టైంలో సరిగా అంటే టైం టు టైం తిన్నారో లేదో అనే టెన్షన్ మీకు ఉంటుంది. నేను ఆఫీస్ మార్కెటింగ్ ఫీల్డ్ అనమాట. ఇప్పుడు నేను వాళ్ళు వదిలేసి లంచ్ చేసేస్తే అరే ఈయనకి ప్రొఫెషన్ కంటే ఫుడ్ ఎక్కువైంది అంటారు. కాబట్టి నేనంటే లిటిల్ బిట్ కంటే ఫుడ్ ఇంపార్టెంట్ కూడా. మనం చేసేదే ఫుడ్ కోసం, కానీ టైం కి తినడం ఇంపార్టెంట్. అదొక్కటే నన్ను ఎప్పుడు అడుగుతుంటాను, దాన్ని మార్చుకోవాలి అని. ఇదే విషయంలో గొడవ అనేది 11 months లో కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పుడు వరకు ఇంకా గొడవ అవ్వలేదు. అట్లా మారుతారంటున్నా? మారుతారు. పెళ్ళి ఫస్ట్ చేయండి. ప్రస్తుతం మీ ఆవిడ్ని బాధించే ప్రాబ్లం ఏంటి? మా మ్యారేజ్ అయ్యాక రీసెంట్ 3-4 months బ్యాక్ మా మదర్కి హెల్త్ బాగాలేదు. అట్ ద సేమ్ టైం మా ఫాదర్కి కూడా షుగర్ అనమాట. సో ఆ టైంలో ఏమైందంటే వాళ్ళిద్దరికి హెల్త్ ప్రాబ్లం ఉండేసరికి మనం ఖమ్మం వెళ్ళిపోదామా, ఈ జాబ్ ఇక్కడ వచ్చే 25,000 అక్కడ కూడా వస్తాయి, ఆల్రెడీ నేను జాబ్ కూడా చూసుకున్నాను, అక్కడికి వెళ్ళిపోదాం, లేదా బిజినెస్ ఏమైనా చూసుకున్నాము అని చెప్పాను అనమాట. తను ఏమంది అంటే మనకి మ్యారేజ్ 1 year కూడా కాలేదు కదా, ఇప్పుడే మనం వెళ్ళిపోతే బాగోదా. మా బ్రదర్ ఉన్నారు అనమాట, మా బ్రదర్ జర్మనీలో ఉంటాడు. సో తన ఫీలింగ్ ఏంటంటే రేపు మీ మనోజ్కి మీ బ్రదర్కి మ్యారేజ్ అయ్యాక వాళ్ళు కప్పులు ఉంటారు, వాళ్ళు మనం ఇక్కడ లోకల్లో ఉండి వాళ్ళు అక్కడెక్కడ ఉంటే ఏంటంటే ఎంతైనా లుకింగ్ అనేది కొద్దిగా మనం తగ్గిపోయి ఉంటాం. కాబట్టి సో మ్యాక్సిమం మనం ఇక్కడే ఉన్నాం, ఎంత కష్టమైనా ఇక్కడే ఉన్నాం. అత్తయ్య గారు వాళ్ళకి ఇప్పుడు హెల్త్ బాగానే ఉంది కాబట్టి అవసరమైతే వెళ్ళి ఒక 1 month అక్కడ ఉండొద్దాం అని చెప్పేసి అంటే ఆ విషయంలో నేను మరి కాంప్రమైజ్ కావలేదు. వెరీ గుడ్ పాయింట్. ఇది జనరలీ ఇది నీకు ఒక్కరికే కాదు, చాలా మందికి ఉంది ఈ ప్రాబ్లం. ఏం చేయాలనో తెలియని ప్రాబ్లం ఇది. ఇప్పుడు 25,000 అక్కడ కూడా సంపాదించుకోవచ్చు కదా. ఓకే, నేను అలా అనట్లేదు, జస్ట్ కొన్ని రోజులు అయ్యాక అక్కడికి వెళ్దాం. అంటే నేను అంటే అలా కాదు, నేను జాబ్ కోసం ట్రై చేస్తున్నా. సో అది కూడా అయిపోయిన తర్వాత తన వేలు ఏంటంటే మాకు ఖమ్మంలో వచ్చేసి మెడికల్ ఫార్మాసిటికల్ కంపెనీస్ ఏం లేవు. సో ఇక్కడ రెడ్డిస్ ల్యాబ్ లో తను బాగా ట్రై చేస్తుంది. అయితే ఇక్కడ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలి మీరు? ప్రొఫెషనల్ గానా, పర్సనల్ గానా? బిజినెస్ అయితే అవసరమైతే మనం బిజినెస్ చేసుకుంటాం, లేదంటే క్లోజ్ చేసుకొని ఇంట్లో ఎంజాయ్ చేస్తాము. సో మమ్మీ వాళ్ళతో ఉంటే బాగుంటుంది. అలాగే అలవాటు. మా డాడీ గవర్నమెంట్ జాబ్ ఎంప్లాయీ, 6 కల్లా వచ్చేస్తారు ఇంట్లో. నాకు డాడీతో అందరితో ఉండడం బాగా. కొంతమంది అంటారు 26, నాకు 27 years, తనకి 24. అసలు ఎవరు నమ్ముతారా? మీకు పెళ్ళి ఏంటంటే ఎవరు నమ్ముతారా? బెలూన్ బస్ చేయండి.
ఇప్పుడేమో నీకేమో పేరెంట్స్తో ఉండాలనుంది, ఇక్కడేమో మీ ఆవిడ జాబ్ చేయాలి. ఒకవైపు మనసు ఉంది, ఒకవైపు నీ బ్రెయిన్ ఉంది. అత్త మామతో ఉండడం మీ ఆవిడకి ఇష్టమేనా? అసలు చాలా నాకంటే ముందు ఇష్టం తనకి నాకు. ఇంకా ఎక్కువ ఇష్టం కదా. చాలా అసలు అక్కడ ఉంటే అసలు నేను మొత్తం మర్చిపోతాను. నేను మా మమ్మీ వాళ్ళతో డాడీ వాళ్ళతో డైలీ ఈవినింగ్ నేను మాట్లాడతాను, అంటే ఆఫీస్ నుంచి వచ్చాక. తను మార్నింగ్ లేచాక మాట్లాడుతుంది, ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో మాట్లాడుతుంది. మా డాడీ కూడా కాల్ చేస్తారు. నేను తనకి ఏం చేయని చెప్పానంటే 2 years మనకి 2017 దాకా డాడీ రిటైర్మెంట్ ఉంది కాబట్టి అప్పుడు దాకా నీకు జాబ్ వచ్చిందనుకో ఓకే, లేదు అంటే మనం ప్లాన్ చేసుకుని అందరం ఇక్కడ సెటిల్ అవుదాం, లేదంటే మన ఇద్దరం అక్కడ వెళ్ళిపోదాము. ఆ రోజు వస్తుంది. కానీ ఏంటంటే బేసికలీ మాకు ఎప్పుడు సంతోషం వేస్తుందంటే మా అమ్మ నాన్నని మీరు బాగా చూసుకున్నారనుకోండి, మాకు ఇంకా జీవితంలో ఇంకేమొద్దు, అదే సర్వస్వం మా. ఓకేనా? వెళ్ళండి, బ్లెస్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్, గాడ్ బ్లెస్ యూ. చాలా బాగా మాట్లాడారు అందరూ. ఇప్పుడు స్కోరింగ్స్. ఈ రౌండ్ తర్వాత ఒకరు ఎలిమినేట్ అవుతారు, తక్కువ స్కోర్ ఉన్న వాళ్ళు. బేసికలీ స్కోరింగ్స్ స్టార్ట్ చేశారు ఈ కపుల్ తోని. కళ్ళు ప్లస్ అబ్సల్యూట్లీ అక్కడిక్కడ మిస్ అవ్వలేదు, జెన్యున్ గా ఆనెస్ట్ గా మాట్లాడారు. కంగ్రాచులేషన్స్, 300 పాయింట్స్. సో 1000 పాయింట్స్ తో వచ్చేసారు మీరు. సెకండ్ కపుల్ కళ్ళు ప్లస్ రౌండ్ లో ఇద్దరు కళ్ళు చూసుకుంటూనే మాట్లాడారు, జెన్యున్ గా మాట్లాడారు. తప్పులు లెక్క పెట్టేయడానికి ఏమీ లేవు, అందుకే 300 పాయింట్లు. సో హ్యాపీగా మీరైతే 4th రౌండ్ కి వెళ్ళిపోయారు, ఆటాడిస్తారు రౌండ్ కి. ఇప్పుడు కాంపిటీషన్ బిట్వీన్ దిస్ కపుల్ అండ్ దట్ కపుల్. ఆ కపుల్ కి ఎన్ని వచ్చాయో తెలుసుకోవాలి. 800 పాయింట్స్. కళ్ళు ప్లస్ రౌండ్ లో ఓపెన్ గా, ఆనెస్ట్ గా, డీటెయిల్ గా మంచి విషయాలు అన్ని మాట్లాడుకున్నారు. కానీ మీ ఆవిడ కొంచెం కళ్ళు కాంటాక్ట్ లో మిస్ అయింది. సో అక్కడ 200 పాయింట్స్. సో మీరు కూడా 1000 పాయింట్స్ తో ఉన్నారు. అంటే ఫస్ట్ కపుల్ కి థర్డ్ కపుల్ కి టై పడింది. సో ఇప్పుడు కాయిన్ వేస్తాం, హెడ్స్ ఆర్ టైల్స్. ఓకేనా? ఫస్ట్ ఓకే, హెడ్స్. టైల్స్. ఏమొచ్చింది? హెడ్స్. కంగ్రాచులేషన్స్, మీరు నెక్స్ట్ రౌండ్ కి వెళ్తున్నారు, ఫైనల్ రౌండ్ కి వెళ్ళిపోతున్నారు. సో సారీ అండి, ఇట్స్ జస్ట్ కాంపిటీషన్, నార్మల్ కాంపిటీషన్ అంతే. పెద్ద మంచి చేసుకుని ఇద్దరికి ఆల్ ది బెస్ట్ విష్ చేస్తే బూచాడే. వెల్కమ్ బ్యాక్ చెప్పు. వెల్కమ్ బ్యాక్ టు అలా కాదురా, ఫుట్బాల్ అంటే ఇక్కడ తంతే అది ఎక్కడికో పోవాలి. అవునా? రైట్, ఫైనల్ రౌండ్ ఆటాడిస్తా. ఇక్కడ 100 పాయింట్స్ ఎక్స్ట్రా ఉన్నాయి మీకు, అడ్వాంటేజ్ మీకుంది. గేమ్ చాలా సింపుల్. మీ లెఫ్ట్ లెగ్, మీ రైట్ లెగ్, మీ ఆయన లెఫ్ట్ లెగ్ కట్టేసాం. మెల్లగా ఒక కలర్ బాల్ ని తన్నుకుంటూ ఇద్దరు కలిసి తీసుకెళ్ళండి. అక్కడ లైన్ కనిపిస్తుంది కదా, ఆ లైన్ దగ్గర బాల్ ఆపేసి అక్కడ నుంచి ఇలా తంతే ఆ గోల్ లోకి వెళ్ళాలి. ఓకేనా? యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. అయ్యో అది అయిపోయింది. రండి. అది పోయింది. మేము చెప్పాము. మెల్లగా పడకండి, తన్నండి. ఇలా తంతే ఇంకేముంది? సుకుమారుడు గురి చూసి వెరీ గుడ్. అది రాదిగా, వెళ్ళండి. ఒక బాల్ ఒకటే. అది వెరీ గుడ్. అన్ని తెలివండి. దా వాళ్ళు లీడింగ్. దా నువ్వు.
చెయ్యిని వాడకూడదు. రెడీ రెడీ రెడీ. జాగ్రత్త అండి. అమ్మ మాంకాలమ్మ జాగ్రత్త అమ్మా. మళ్ళీ దానొచ్చు అది. వచ్చింది. అయ్యా ఓ సామి, వాళ్ళ లీడ్ లో ఉన్నారు. ఓ మంగళ్ పాండే. అది బయటికి వెళ్ళిపోయింది. పో అమ్మా, గో. తొందర లాస్ట్ 45 seconds. వీళ్ళు వేసుకుంటున్నారు. దా తొందర రా, వద్దకు. వీళ్ళు డాన్స్ చేసుకుంటూ రావడం తనండి. ఇంకా ఉంది గేమ్. ఏంటి పడిపోతుంది లాస్ట్ ఈవెంట్ లో. రెడీ వెరీ నైస్. అక్కడే ఉండండి. లాస్ట్ 30 seconds. నండి టైం బాగాలేనప్పుడు అట్టిపండు తిన్నా పన్ను ఎరిగిద్దంట. అక్కడే తనుకుంటుంది. వదిలేసుకోరు. 20 seconds more. వావ్, ఇరుక్కుంది మొత్తానికి. సూపర్. ఒక బాల్ చాలండి ఎట్ టైం. టైం ఒక 10 9 అదే 8 ఆగేది. 5 4 3 2 1. వచ్చేయండి. సూపర్. అసలు మెజారిటీ, మాజీ మెజారిటీతోని గ్రీన్ బాల్స్ వేశారండి. కంగ్రాచులేషన్స్ మొండి మొగడు పెంకిపల్ల విన్నర్స్. కంగ్రాచులేషన్స్. సూపర్. బట్ హార్డ్ లక్ నో ప్రాబ్లం. పార్టిసిపేషన్ ఇస్ ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్. అంతే. ఎంజాయ్ చేశారా లేదా? చాలా. అందుకే గిఫ్ట్స్ ప్లీజ్. కంగ్రాచులేషన్స్. గట్టిగా అదే మొండి మొగుడు పెంకిపల్ల టైటిల్ గెలుచుకున్నందుకు ది విన్నర్స్ గెటింగ్ a home theater. కంగ్రాచులేషన్స్. అండ్ అంతేకాదు లాస్ట్ ఏంటిది, ఒక మిక్సీ. నేను మిక్సీ వేసి రుబ్బడానికి. మెల్లగా అక్క. అండ్ లైఫ్ లాంగ్ మీతో పాటు ఉండేలా ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేసాం. సో మీరు కూడా ఇలా పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నారు కదా, మా షోకి వద్దాం అనుకుంటున్నారు కదా, mmppc.telugu@gmail.com కి మీ ఫోటోస్, మీ ఫోన్ నంబర్ డీటెయిల్స్ మెసేజ్ చేయండి, మెయిల్ చేయండి. మేమే విల్ గెట్ బ్యాక్ టు యూ. మళ్ళీ రేపు మధ్యాహ్నం 3:30కి అలాగే రాత్రి 11 గంటలకు కలుద్దాం. అందరికి నవ్వుతూ ఉండండి. బాయ్.